హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గాయ్స్, తెలంగాణ రాష్ట్రంలో మరి చాలా సంవత్సరాల తర్వాత విడుదలైనటువంటి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ మన యొక్క బాలాజీ చిరబోయినా సార్ యాప్లో అయితే లాంచ్ చేయడము జరిగిందండి. సో చాలా మంచి అవకాశము. స్టేట్లో ఎక్కడా లేని విధంగా మరొక సైంటిస్టు మరియు ఇతర ప్రొఫెసర్ల చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరుగుతుంది. డైలీ వైజ్గా అప్డేట్ అయితే చేస్తున్నారండి క్లాసెస్. మీరు కనుక ఈ యొక్క గ్రేడ్ 2 ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యం అయితే తప్పకుండా వెంటనే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఈ అమౌంట్ కూడా తగ్గిస్తారు ఫ్రెండ్స్, ఓకేనా. తేజ1 అనేటువంటి కోడ్ యూజ్ చేయండి, మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. ఈ అమౌంట్ తగ్గుతుంది ప్లస్ డిస్కౌంట్ కూడా రావడం అయితే జరుగుతుంది. చాలా మంచి అవకాశము, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి. మీ ఇంటి దగ్గరే ఉండి మీరైతే ప్రిపేర్ అవ్వచ్చు, ఓకేనా. యాజ్ పర్ ద సిలబస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు, ఓకేనా. మంచి అవకాశం మిస్ చేసుకోవద్దు. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్. ఎవరికైనా యాప్ తెలియకపోతే ఫుల్ కోర్స్ లింక్ అని పెట్టండి, ఓకే, పంపిస్తాను. ఫుల్ కోర్స్తో పాటుగా మన యాప్లో మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగిందండి. సో 5,000 క్వశ్చన్స్ అయితే టార్గెట్ అండి. 5,000 ప్లస్ ఇంకెక్కువనే వస్తాయి, 6,000 వరకు కూడా రావచ్చు. ఇప్పటి వరకు 2,500 ప్లస్ అయితే మరి బిట్స్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించి చాలా క్లియర్గా సబ్ టాపిక్స్ను కూడా టెస్ట్స్ అయితే అందచేయడం జరుగుతుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ కూడా బిట్ బ్యాంక్ అయితే అందచేయడం జరుగుతుంది. మరి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ కూడా తీసుకోవచ్చండి. సో నిజంగా ఇది మీకు ఎక్కడా కూడా దొరకదండి, ఎందుకంటే మార్కెట్లోనే మనకు బుక్స్ అందుబాటులో లేవండి. చాలా దారుణమైన పరిస్థితి ఉంది. అసలు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో మన టెస్ట్ సిరీస్ లాంచ్ చేయడంతో చాలామంది అభ్యర్థులు అయితే సో హ్యాపీ అయితే వ్యక్తం చేస్తున్నారు, సంతోషం వ్యక్తం చేస్తున్నారండి. సో మీరు కూడా ఈరోజే టెస్ట్ సిరీస్ తీసుకోండి. ల్యాబ్ టెక్నీషియన్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరి దగ్గర ఈ టెస్ట్ సిరీస్ ఉండాలండి. సో లేదా మీరే నష్టపోతారు, మీ ఇష్టం అదిగా, ఓకేనా. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఒకవేళ యాప్ దొరకకపోయినా కూడా నాకు కామెంట్ పెట్టండి. ఫుల్ కోర్స్ లింక్ అంటే ఫుల్ కోర్స్ యాప్ లింక్ పంపిస్తాను, టెస్ట్ సిరీస్ యాప్ అంటే టెస్ట్ సిరీస్ యాప్ కూడా పంపిస్తాను, వెంటనే తీసుకోండి, ఓకేనా. ఆల్ ది బెస్ట్ అండ్ అందరికీ. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. మరి ఈరోజు మనము బయోకెమిస్ట్రీలో భాగంగా చాప్టర్ 8లో కెమిస్ట్రీ ఆఫ్ లిపిడ్స్ అండ్ లైపోప్రోటీన్స్, కెమిస్ట్రీ అండ్ మెటబాలిజం ఆఫ్ ప్రోటీన్స్ అనేటువంటి టాపిక్ పైన చాలా క్లియర్గా చూద్దామండి. ఈ వీడియోలో 50 బిట్స్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మన టెస్ట్ సిరీస్లో 200 బిట్స్ అయితే అప్డేట్ చేస్తాను, పీడిఎఫ్ కూడా ఇస్తానండి, ఓకేనా. అందరూ కూడా గమనించాలి. ఈ యొక్క బయోకెమిస్ట్రీ అనేది చాలా హ్యూజ్ సబ్జెక్ట్ అండి, చాలా పెద్ద సబ్జెక్ట్, ఓకేనా. కొంచెం ఈ యొక్క 4-5 డేస్లో అయితే దీన్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం 1 వీక్ పట్టొచ్చండి ఇది కంప్లీట్ అవ్వడానికి, ఈ వీక్ అంతా పట్టొచ్చు. సో చూద్దాం ఇక, ఓకేనా. సో క్లాసెస్ మాత్రం ఎవరు మిస్ చేయొద్దండి. ముందుగా చిన్న లైక్ చేసి ఈ వీడియోని స్టార్ట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ లైపోప్రోటీన్స్ ఇన్ ద బాడీ? అంటే మన శరీరంలో లైపోప్రోటీన్స్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి, అసలు వీటి యొక్క వర్క్ ఏంటి అండి, ఏం చేస్తాయి ఇవి లైపోప్రోటీన్స్? ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్, సో లిపిడ్ ట్రాన్స్పోర్ట్, ప్రోటీన్ సింథసిస్, నెక్స్ట్ కార్బోహైడ్రేట్ డైజెషన్. ఏం చేస్తాయండి లైపోప్రోటీన్స్ అనేటువంటివి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. సో లిపిడ్ ట్రాన్స్పోర్ట్లో పాల్గొంటాయండి ఇవి, లిపిడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తాయి లైపో ప్రోటీన్స్ అనేటువంటివి, ఓకేనా. దీనికి సంబంధించినటువంటి వివరాలు చూసినట్లయితే లైపోప్రోటీన్స్ హెల్ప్ ఇన్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఫ్యాట్స్, కొలెస్ట్రాల్ అండ్ ఫ్యాట్ సొల్యూషన్స్, విటమిన్స్ త్రూ ద బాడీ యాజ్ దే ఆర్ నాట్ వాటర్ సూటబుల్ అండ్ soluble and cannot move freely in the bloodstream. సో వితౌట్ దీస్ క్యారియర్స్, అంటే ఇవి ఈ ఫ్యాట్స్, కొలెస్ట్రాల్ అండ్ విటమిన్స్ ఇవన్నీ కూడా వాటంతట అవి కదలలేవండి, ఓకేనా. సో ఈ యొక్క లైపోప్రోటీన్స్ వీటిని మోసుకెళ్తాయి, సింపుల్గా చెప్పాలంటే ఒక క్యారియర్స్ లాగా పనిచేస్తాయి, ఓకే, గమనించాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ ఎంజైమ్ ఇనిషియేట్స్ ద యూరియా సైకిల్? యూరియా సైకిల్ ప్రారంభించే ఎంజైమ్ ఏది? ఏ ఎంజైమ్ ప్రారంభిస్తుందండి యూరియా సైకిల్ని? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఓకేనా. ఆప్షన్ బి అండి, కార్బోమోయిల్
పాస్పేట్ సింథసిస్ అనేటువంటి పేరుతో దీన్ని అయితే పిలుస్తారు. మరి యూరియా సైకిల్ను ప్రారంభించేటువంటిది ఇది, ఈ యొక్క ఎంజైమ్ అండి ఇది. ఓకే, కార్బోమిల్ పాస్పేట్ సింథసిస్ అనేటువంటి పేరుతో దీన్ని పిలుస్తాము. ఇక చూసినట్లయితే ద యూరియా సైకిల్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద detoxification of ammonia in the liver. Carbonyl phosphate synthesis 1 helps to convert toxic ammonia into a form that can be further processed to from urea, which is then excreted. Important. అంటే యూరియా చక్రం కాలేయంలో అమోనియా డీయాక్సిఫికేషన్ కోసం కీలకం. కార్బోమోయిల్ పాస్పేట్ సింథసిస్ విషపూరిత అమోనియాను యూరియాగా మార్పు చేసి మరి ఈ విధానంలో మనకు సహాయం చేస్తుంది. యూరియాని మనము మూత్రంలాగా విసర్జిస్తామండి. ఓకేనా. నెక్స్ట్ వన్, వాట్ నైట్రోజనస్ బేస్ ఈజ్ ఫౌండ్ ఇన్ బోత్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ. డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ రెండింటిలో ఉన్న నైట్రోజన్ వంటి యుక్త నిలువు దశనము ఏది? ఓకే, నైట్రోజనస్ బేస్ ఏంటి? ఏముంటుందండి? థైమిన్, యూరాసిల్, సైటోసిన్, అడినైన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, అడినైన్. ఓకే, అడినైన్. వివరాలు చూద్దామండి. అడినైన్ పేర్ విత్ థైమిన్ ఇన్ డిఎన్ఏ అండ్ విత్ uracil in RNA. It plays a crucial role in the structure of both nucleic acid and energy transfer molecules such as ATP. Important question అండి. ఓకేనా. మరి డిఎన్ఏలో ఎడినైల్ థైమిన్తో ఆర్ఎన్ఏలో యూరాసిల్తో జత కడుతుంది. ఇది 2 న్యూక్లిక్ ఆమ్లాల నిర్మాణంలో మరియు ఏటీపీ వంటి శక్తి బదిలీ అణువులలో కీలకమైన పాత్ర అయితే ఇది పోషిస్తుందండి. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ నాన్ ప్రోటీన్ నైట్రోజనస్ సబ్స్టాన్స్. సో క్రింది వాటన్నింటిలో నాన్ ప్రోటీనేతర నైట్రోజనీయ పదార్థము ఏంటి? అంటే నైట్రోజన్ ఉండనటువంటి పదార్థం అండి, సింపుల్. గ్లూకోజ్, యూరియా, ఆల్బ్యూమిన్, హేమోగ్లోబిన్. ఎందులో నైట్రోజన్ అనేది ఉండదండి. ప్రోటీనేతర నైట్రోజనీయ పదార్థం, ప్రోటీనేతర సారీ. ఓకే, నాన్ ప్రోటీన్ నైట్రోజనియస్ సబ్స్టాన్స్. ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఓకేనా, యూరియా. ఓకే, ప్రోటీన్ ఉండదు కానీ ప్రోటీన్ లేనటువంటి నైట్రోజనీయ పదార్థంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క యూరియాలో ప్రోటీన్ ఉండదండి, గమనించాలి. ఓకేనా, ఒకవేళ యూరియాలో ప్రోటీన్ ఉందంటే ఏదో ఒక డిసీజ్ వచ్చినట్లే. ఓకేనా, అదొక ప్రత్యేకమైన డిసీజ్. యూరియా ఈజ్ అ వేస్ట్ ప్రొడక్ట్ ఫార్మ్డ్ ఇన్ ద లివర్ ఫ్రమ్ ద బ్రేక్డౌన్ ఆఫ్ proteins and it's a major non-protein nitrogenous substance excreted in urine. ప్రోటీన్ సంశ్లేషణ ద్వారా మరి ఇదైతే ఉత్పత్తి అవుతుందండి. ఓకేనా, యూరియా వంటి నాన్ ప్రోటీన్ నైట్రోజనీయ పదార్థాలు ప్రోటీన్ ఛాయ ప్రక్రియ ద్వారా ఉత్పత్తి అవుతాయండి మరియు ప్రధాన మూత్రపిండాల ద్వారా ఇవి బయటకి విసర్జింపబడతాయి. యూరియా ప్రత్యేకంగా శరీరంలో అధిక నైట్రోజన్ను తొలగిస్తుంది. దేన్ని తొలగిస్తుందండి? నైట్రోజన్ను. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, where does most of the digestion of carbohydrates take place? అంటే కార్బోహైడ్రేట్స్ గరిష్టంగా ఎక్కడ జీర్ణమవుతాయి? ఓకేనా, మనం తిన్నటువంటి కార్బోహైడ్రేట్స్ ఎక్కడ జీర్ణమవుతాయండి ఎక్కువగా? ఓకే, మౌత్, స్టమక్, స్మాల్ ఇంటెస్టిన్, లార్జ్ ఇంటెస్టిన్. ఎక్కడండి? ఆప్షన్ సి అండి, స్మాల్ ఇంటెస్టిన్. అంటే చిన్న పేగుల్లో జీర్ణమవుతుందండి. ఓకేనా, మనం తిన్నటువంటి ఆహారం. మరి మనం తిన్నటువంటి ఆహారం మొదటగా ఎక్కడ జీర్ణం అవుతుంది? ఫస్ట్ డైజెషన్ స్టార్ట్ అయ్యేది ఎక్కడండి? కామెంట్ పెట్టండి. మనం తిన్న ఆహారము ఫస్ట్ డైజెషన్ ఎక్కడ అవుతుంది తెలిస్తే కంపల్సరీగా కామెంట్ పెట్టండి, లేదా ఫస్ట్ డైజెషన్ అని కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తా. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. వైల్ కార్బోహైడ్రేట్ డైజెషన్ స్టార్ట్ ఇన్ ద మౌత్ విత్ salivary amylase, it is the small intestine where the bulk of the process occurs. The further breakdown by enzymes such as maltase, sucrose and lactase. Important andi. Okay na? Next one. Which of the following is a component of lipoproteins? క్రింది వాటిలో లైపోప్రోటీన్లో భాగము ఏది? లైపోప్రోటీన్లో భాగము ఏది?
ఏంటండి ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. సో పాస్పోలిపిడ్స్. ఓకే, పాస్పోలిపిడ్స్ క్రింది వాటిలో లైపోప్రోటీన్లలో భాగం పాస్పోలిపిడ్స్. వివరాలు చూద్దామండి. మరి పాస్పోలిపిడ్స్ ఆర్ ఫ్రమ్ ఏ పార్ట్ ఆఫ్ ది outer లేయర్ ఆఫ్ lipoproteins helping in the transport of lipids in a aqueous environments like the bloodstream. లైపోలిపిడ్లు లైపోప్రోటీన్ బాహ్య పొరలో భాగం అండి. ఇవి రక్త ప్రవాహం వంటి నీరు ఆధారిత పరిసరాల్లో లిపిడ్ల రవాణాలో సహాయపడతాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, పాస్పోలిపిడ్స్ ఎక్కడ ఉంటాయండి? లిపోప్రోటీన్ యొక్క బాహ్య పొరలో. ఓకే, గమనించాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇవి కూడా మరి రక్త ప్రవాహంలో నీరు ఆధారిత లిపిడ్ల రవాణాలో ఇవి సహాయపడతాయి. ఓకే, నెక్స్ట్ వన్. ద యూరియా సైకిల్ టేక్ ప్లేస్ ప్రైమర్లీ ఇన్ విచ్ ఆర్గాన్? యూరియా సైకిల్ అనేది, యూరియా తయారీ అనేది మొదటగా ఏ అవయవంలో జరుగుతుంది? ఇన్ విచ్ ఆర్గాన్? కిడ్నీ, లివర్, ప్యాంక్రియాస్ అండ్ స్టమక్. ఎక్కడ స్టార్ట్ అవుతుందండి ఈ యొక్క యూరియా తయారవ్వడం అనేటువంటి ప్రక్రియ? ఆప్షన్ బి అండి, లివర్లో స్టార్ట్ అవుతుందండి. ఓకేనా, లివర్లోనే ప్రోటీన్స్ సంశ్లేషణ జరుగుతుంది. ప్రోటీన్లు ఎప్పుడైతే సంశ్లేషణ జరుగుతాయో ఆ ప్రక్రియలో యూరియా రిలీజ్ అవుతుందండి. ఓకేనా, యూరియా రిలీజ్ అవుతుంది. కాబట్టి లివర్లో మరి ప్రధానంగా ఈ యొక్క ఇదైతే విడుదలవుతుందండి. ఓకే, యూరియా అది మూత్రపిండాల ద్వారా శుద్ధి చేయబడి బయటికి విసర్జింపబడుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం, వివరాలు చూద్దాం. ద లివర్ ప్లేస్ ఏ సెంట్రల్ రోల్ ఇన్ డిఆక్సిఫైయింగ్ అమోనియా బై కన్వర్టింగ్ ఇంటూ యూరియా. అంటే ఫస్ట్ అమోనియాగా ఉంటుందండి మన శరీరంలో. అమోనియా అనేది చాలా ప్రమాదకరమైనది. సో అమోనియాని దేనిగా మారుస్తుంది? యూరియాగా మారుస్తుంది. విచ్ ఈజ్ అ లెస్ టాక్సిక్ అండ్ ఈజ్ ఎలిమినేటెడ్ త్రూ ద కిడ్నీస్. ఇది చాలా, యూరియా అనేది తక్కువ ప్రమాదకరం అండి. ఇది కూడా ప్రమాదమే, బట్ తక్కువ ప్రమాదము. అమోనియాతో పోల్చుకుంటే ఇది కిడ్నీస్ ద్వారా, మూత్రపిండాల ద్వారా విసర్జించబడుతుంది. ఓకేనా, ఇంపార్టెంట్. విచ్ బేస్ ఈజ్ యూనిక్ టు ఆర్ఎన్ఏ అండ్ నాట్ ఫౌండ్ ఇన్ డిఎన్ఏ? విచ్ ఈజ్ ఎ యూనిక్ ఇన్ ఆర్ఎన్ఏ అంటే ఆర్ఎన్ఏలో మాత్రమే కనిపించి డిఎన్ఏలో కనిపించినటువంటిది ఏంటి? క్రింది వాటిలో. ఆర్ఎన్ఏలో ఉంటుంది బట్ డిఎన్ఏలో ఉండదు. ఏంటి? అడెనాయిన్, యూరాసిల్, సో గానైన్, థైమిన్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, యూరాసిల్. ఏంటి? యూరాసిల్. చూద్దాం. ఇన్ ఆర్ఎన్ఏ యూరాసిల్ టేక్స్ ద ప్లేస్ ఆఫ్ థైమిన్ అండ్ ఇట్స్ ద వన్ ఆఫ్ ది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఆర్ఎన్ఏ అండ్ డిఎన్ఏ. ఓకే, యూరాసిల్ థైమిన్ స్థానాన్ని తీసుకుంటుంది. ఇది ఆర్ఎన్ఏ మరియు డిఎన్ఏ మధ్య ప్రధాన తేడాలలో ఒకటిగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద ప్రైమరీ ఎనర్జీ మాలిక్యూల్ ఇన్ సెల్స్? ప్రైమరీ ఎనర్జీ కణాలకు ప్రాథమికంగా శక్తి ఎక్కడి నుంచి వస్తుందండి? దేని ద్వారా అందుతుంది? ఏటీపీ, డిఎన్ఏ, యూటీపీ, జీటీపీ. దేని ద్వారా? ఆన్సర్ ఆప్షన్ ఏ, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటారండి. ఏటీపీ ద్వారా వస్తుంది. ఓకే, ఏటీపీలు ఎలా తయారవుతాయని చెప్పేసి ప్రీవియస్ క్లాస్లో చెప్పానండి. దీనికంటే ముందు క్లాస్లో చెప్పాను నేను ఆల్రెడీ. ఏటీపీలు ఎలా తయారవుతాయి ఏంటి అనేది, గ్లైకాలసిస్ చర్య అంటే ఏంటి, ఆక్సిడేషన్ అంటే ఏంటి, అన్నీ కూడా చెప్పాను క్లియర్గా. ఓకేనా, దాని కంటిన్యూస్ ఇప్పుడు ఇదంతా కూడా క్లాస్. ఓకే, చూద్దాం. ఏటీపీ ప్రొవైడ్స్ ఎనర్జీ ఫర్ మెనీ సెల్యులర్ ఫంక్షన్స్ సచ్ యాజ్ మజిల్ కాంట్రాక్షన్, సెల్ డివిజన్ అండ్ ప్రోటీన్ సింథసిస్. మరి ఏటీపీ కణాలు అనేక విధులలో శక్తిని అందిస్తుంది. ఇది కండరాల కుదింపు, కణ విభజన మరియు ప్రోటీన్ సంశ్లేషణ వంటి విధుల్లో ఇవి చాలా చాలా అవసరం అండి. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ నాన్ ప్రోటీన్ నైట్రోజన్ సబ్స్టాన్స్? క్రింది వాటిలో ఏది నాన్ ప్రోటీన్ నైట్రోజనీయ పదార్థము? యూరిక్ యాసిడ్, ఆల్బ్యూమిన్, ఇన్సులిన్, హీమోగ్లోబిన్. ఏంటండి? సో రిపీటెడ్ క్వశ్చన్ కదా. యూరిక్ యాసిడ్ అండి, యూరిక్ యాసిడ్. ఇంతకుముందు యూరియా అని ఇచ్చారు, ఇక్కడ యూరిక్ యాసిడ్ అని ఇచ్చారు, అంతే, సింపుల్, చిన్న చేంజ్ అంతే. యూరిక్ యాసిడ్ ఈజ్ ద ఫైనల్ ప్రోడక్ట్ ఆఫ్ ప్యూరిన్ మెటబాలిజం. ప్యూరిన్ మెటబాలిజంలో ఇది ఫైనల్ ప్రోడక్ట్ అండి. అండ్ ఇట్ ఈస్ ఎక్స్క్రీటెడ్ ఇన్ యూరిన్ యాజ్ అ పార్ట్ ఆఫ్ నైట్రోజన్ వేస్ట్ మేనేజ్మెంట్. చూసారండి, రిపీటెడ్ క్వశ్చన్ అనుకున్నాం కానీ యూరిన్ వేరు, యూరిక్ యాసిడ్ వేరండి. ఓకేనా, ఇది ఎక్కడి నుంచి వస్తుంది? యూరిన్లో నుంచి
యూరిన్లో నుంచి వచ్చేటువంటి నైట్రోజన్ వేస్ట్ మేనేజ్మెంట్ భాగంగా యూరిక్ యాసిడ్ విడుదలవుతుందండి. ఓకేనా, ఇంపార్టెంట్. యూరిన్ ఈజ్ డిఫరెంట్, యూరిక్ యాసిడ్ ఈజ్ డిఫరెంట్. ఓకే, యూరిక్ ఆమ్లము ప్యూరిన్ ఛాయ ప్రక్రియ యొక్క తుది ఉత్పత్తి మరియు నైట్రోజన్ వ్యర్థాల నిర్వహణలో భాగంగా మూత్రంలో బయటకి పంపబడుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, వే డస్ అ లిపిడ్ డైజెషన్ బిగిన్ ఇన్ ద బాడీ? శరీరంలో లిపిడ్ జీర్ణక్రియ ఎక్కడ ప్రారంభమవుతుంది? లిపిడ్స్ యొక్క జీర్ణక్రియ, డైజెషన్ ఆఫ్ లిపిడ్స్. మౌత్, స్టమక్, స్మాల్ ఇంటెస్టిన్ అండ్ లార్జ్ ఇంటెస్టిన్. ఎక్కడండి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, స్టమక్లో స్టార్ట్ అవుతుందండి. ఓకేనా, స్టమక్లోనే ఇది స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. లిపిడ్ జీర్ణక్రియ అధిక భాగం చిన్న పేగులో జరుగుతుందని కడుపు గ్యాస్ట్రిన్ మరియు లైపేజ్ వంటి ఎంజైమ్లతో ఈ ప్రక్రియ ప్రారంభించడంతో పాత్ర పోషిస్తుంది. స్టార్టింగ్ ప్రాసెస్ విత్ ఎంజైమ్స్ లైక్ ఏ గ్యాస్ట్రిక్ అండ్ లైపేజ్. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రోటీన్ డైజెషన్? వాట్ ఈస్ ద ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రోటీన్ డైజెషన్? ప్రోటీన్ జీర్ణక్రియ యొక్క తుద ఉత్పత్తి ఏమిటి? వాట్ ఈస్ ద ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రోటీన్ డైజెషన్? ఏంటండి? అమైనో యాసిడ్స్, గ్లూకోజ్, ఫ్యాటీ యాసిడ్, గ్లిసెరాల్. ఓకే, గ్లిసెరాల్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అమైనో యాసిడ్స్. ప్రోటీన్ జీర్ణక్రియ తుది ఉత్పత్తి ఏంటండి? అమైనో యాసిడ్స్. వాట్ ఈస్ ద ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రోటీన్ డైజెషన్? అంటే ప్రోటీన్లు డైజెషన్ అయిన తర్వాత ఏం ఉత్పత్తి అవుతాయి? అమైనో ఆమ్లాలు, అమైనో యాసిడ్స్ అయితే ఉత్పత్తి అవుతాయి. ఓకే, proteins are the broken down into amino acids during digestion, which are then absorbed in the small intestine for various body functions like a tissue repair. అంటే కణజాలాల యొక్క, అంటే ఇది డైజెషన్ అయిన తర్వాత స్మాల్ ఇంటెస్టిన్ ఏం చేస్తుంది? ఆ యొక్క దాన్ని ప్రోటీన్స్ని తీసుకొని శరీరంలో కణజాలాలు ఎక్కడైనా దెబ్బతిన్నట్లయితే వాటి ఫంక్షన్స్కి ఇది ఉపయోగపడుతుంది, వివిధ విధుల కోసము. ఓకే, నెక్స్ట్, విచ్ విటమిన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ కాల్షియం అబ్జార్ప్షన్? కాల్షియం శోషణకు అవసరమైన విటమిన్ ఏది? కాల్షియం. విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే. ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఏంటి? విటమిన్ డి అనేది చాలా ముఖ్యమండి కాల్షియం శోషణకు, ఎసెన్షియల్ ఫర్ ద కాల్షియం అబ్జార్ప్షన్. ఓకే, చూద్దాం. Without sufficient vitamin D, the body cannot efficiently absorb calcium, leading to bone-related issues like osteoporosis. ఓకేనా, ఆస్టియోఫోరోసిస్ అంటే ఎముకల సమస్య అండి. ఆస్టియోఫోరోసిస్ అనేటువంటి వ్యాధి రావచ్చు కాల్షియం లేకపోవడం ద్వారా. ఓకే, నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్ ఈజ్ క్రూషియల్ ఫర్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ద బ్లడ్? రక్తంలో ఆక్సిజన్ సరఫరాకు కీలకమైన ఖనిజము. ఆన్సర్ ఆప్షన్ ఏ ఐరన్ అండి, ఐరన్. నెక్స్ట్ వన్ చూద్దాం. ద ఎంజైమ్ బ్రేక్ డౌన్ స్టార్చ్ ఇన్ ద మౌత్. అంటే నోటిలో పిండి పదార్థాలను విడదీయు ఎంజైమ్ ఏది? పెప్టిన్, అమైలేస్, లైపేస్ అండ్ ట్రిప్సిన్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, అమైలేజ్. ఓకేనా, అమైలేజ్ అనేటువంటి ఎంజైమ్. సో ఇక్కడ కూడా అదే ఇచ్చారు. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఫైనల్ ప్రోడక్ట్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్? వాట్ ఈస్ ద ఫైనల్ ప్రోడక్ట్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్ ఇన్ మెటబాలిజం? న్యూక్లిక్ ఆమ్ల ఛాయ ప్రక్రియ యొక్క తుది ఉత్పత్తి ఏమిటి? ఏం ఉత్పత్తి అవుతుందండి న్యూక్లిక్ యాసిడ్ల యొక్క మెటబాలిజంలో? ఫైనల్ ప్రోడక్ట్ యూరియా, క్రియాటినిన్, యూరిక్ యాసిడ్, అమోనియా. ఆన్సర్ ఆప్షన్ సి అండి, యూరిక్ యాసిడ్ అండి. ఓకేనా, న్యూక్లిక్ ఆమ్లాల సంశ్లేషణ ద్వారా మెటబాలిజంలో అంత్య ఉత్పత్తి ఏంటి? యూరిక్ యాసిడ్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఈస్ ద ప్రైమరీ నైట్రోజనస్ వేస్ట్ ప్రొడక్ట్ ఇన్ మ్యామల్స్? ఓకే, స్తనధారులలో అంటే ఏమంటారు వీటిని? సో మ్యామల్స్ అంటే ఏంటి అంటే పాలిచ్చి పెంచేటువంటి అన్నింటిలో కూడా. ఓకేనా, మరి ప్రధాన నైట్రోజనీయ వ్యర్థ పదార్థము ఏంటి అంటే ఏంటండి? పాలిచ్చే జంతువులను ఏమంటారు? క్షీరదాలు అంటాము. ఈవెన్ మనుషుల్లో కూడా మనం కూడా క్షీరదాలమే. పాలిచ్చి వాటి యొక్క పిల్లలను పెంచేవి అన్నీ కూడా క్షీరదాలే. ఓకేనా, మరి వాట్ ఈస్ ద ప్రైమరీ నైట్రోజనస్ వేస్ట్ ప్రొడక్ట్ ఇన్ మ్యామల్స్? ఏంటండి మరి? యూరిక్ యాసిడ్, అమోనియా, యూరియా, క్రియాటినిన్. ఆన్సర్ ఆప్షన్ సి అండి, యూరియా అండి. ఓకేనా,
యూరియా. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఈస్ ద సబ్స్టాన్స్ ఈజ్ అబ్జార్బ్డ్ డైరెక్ట్లీ ఇన్ ద స్టమక్? కడుపులో నేరుగా శోషించబడే పదార్థం ఏంటి? లిపిడ్స్, ప్రోటీన్స్, వాటర్, విటమిన్స్. ఏది నేరుగా శోషించబడుతుందండి? స్మాల్ ఇంటెస్టైన్స్ ఇవి శోషించుకుంటాయండి. ఆప్షన్ సి వాటర్. ఓకే, వాటర్ నేరుగా శోషించబడేటువంటి పదార్థము. ఓకేనా? While most digestion and absorption occur in the small intestine, water is one of the a few substances absorbed directly in the stomach. డైరెక్ట్గా ఓకేనా వాటరే తీసుకుంటుంది స్మాల్ ఇంటెస్టైన్ అంటే చిన్న పేగు ద్వారా. విచ్ మినరల్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ మజిల్ కాంట్రాక్షన్? అంటే కండరాల కుదింపు కోసం కీలకమైన ఖనిజము ఏది? ఏంటండి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, కాల్షియం అండి. ఓకే, కాల్షియం. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. వాట్ ఎంజైమ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రోటీన్ డైజెషన్ ఇన్ ద స్టమక్? ఏంటండి? వాట్ ఎంజైమ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రోటీన్ డైజెషన్ ఇన్ ద స్టమక్? కడుపులో ప్రోటీన్ జీవక్రియలో పాల్గొనే ఎంజైమ్ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, పెప్సిన్. ఓకే, పెప్సిన్. ఇంపార్టెంట్. గ్యాస్ట్రిన్ మరియు పెప్సిన్ రెండు ఉంటాయండి. అందులో పెప్సిన్ అనేది జీర్ణక్రియలో పాల్గొంటుంది. ఇక్కడ గ్యాస్ట్రిన్ ఇవ్వలేదు కాబట్టి అది కాదు ఆన్సర్. ఓకే, రెండు ఉంటాయి యాక్చువల్గా అయితే. నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ లైపోప్రోటీన్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ కొలెస్ట్రాల్ ఫ్రమ్ టిష్యూ టు ద లివర్? ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏ లైపోప్రోటీన్ రెస్పాన్సిబుల్ అంటే కొలెస్ట్రాల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తాయండి. అంటే ఫాలోయింగ్ ఏ లైపోప్రోటీన్ మరి కొలెస్ట్రాల్ని టిష్యూ నుండి లివర్స్కి తీసుకెళ్తాయి, ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. కొలెస్ట్రాల్ని కాలేయానికి కొలెస్ట్రాల్ రవాణా చేస్తే లైపోప్రోటీన్ ఏది? చూద్దాం. ఎల్డిఎల్, విఎల్డిఎల్, హెచ్డిఎల్. నెక్స్ట్ ఆప్షన్ సి అండి, హెచ్డిఎల్ అండి. ఓకేనా? చూద్దాం. దీని ఏమంటారు? హెచ్డిఎల్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? హై డెన్సిటీ లైపోప్రోటీన్ ఈజ్ నోన్ యాజ్ అ గుడ్ కొలెస్ట్రాల్ బికాజ్ ఇట్ ట్రాన్స్పోర్ట్ కొలెస్ట్రాల్ ఫ్రమ్ టిష్యూస్ బ్యాక్ టు ద లివర్ ఫర్ ఎక్స్క్రియేషన్. ఇంపార్టెంట్ అండి. ఓకేనా? హై డెన్సిటీ లైపోప్రోటీన్ అనే పేరుతో దీన్ని పిలుస్తాము. ఓకే, సో ఇక్కడ చూడండి, మరి క్లియర్గా ఇచ్చారు తెలుగులో కూడా. హెచ్డిఎల్ రక్తనాళాలు మరియు కణాల నుంచి కొలెస్ట్రాల్ను తొలగించి కాలేయం ద్వారా దాన్ని బయటకు పంపే విధానంలో సహాయపడుతుంది. ఇది ఆర్టరీలలో తరుగబడిచే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆర్టరీలలో తరుగడచే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంటే సింపుల్గా అది కొవ్వు రూపంలో శరీరంలో నిల్వ లేకుండా చేస్తుందండి. సింపుల్. ఏదైనా కొవ్వు పదార్థము లివర్లోకి చేరిందంటే ఏమవుతుంది? అక్కడ సంశ్లేషించబడి బయటికి పంపిస్తుందండి. ఓకే, నెక్స్ట్ వన్. అమోనియా ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ యూరియా ప్రైమర్లీ ఇన్ విచ్ సైకిల్? అమోనియా ప్రధానంగా ఈ చక్రంలో యూరియాగా మారుతుంది. దేనిలో అండి? గ్లైకోలిసిస్, సిట్రిక్ యాసిడ్ సైకిల్, యూరియా సైకిల్ అండ్ హెచ్ఎంపి షంట్. దేనిలో మారుతుందండి? అమోనియా ప్రధానంగా యూరియా ఎలా మారుతుంది? ఎక్కడ? ఆప్షన్ సి అండి, యూరియా సైకిల్లోనే మారుతుందండి. ఓకే, యూరియా సైకిల్లో. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఆర్ఎన్ఏ ఇన్ ప్రోటీన్ సింథసిస్? ప్రోటీన్ సంశ్లేషణలో ఆర్ఎన్ఏ యొక్క పాత్ర ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, క్యారీస్ ద జెనెటిక్ కోడ్ అండి. క్యారీస్ ద జెనెటిక్ కోడ్. సో గైస్, చాలామంది అడుగుతున్నారు, మన టెస్ట్ సిరీస్లో ఓన్లీ బిడ్ బ్యాంక్సే ప్రొవైడ్ చేస్తున్నారుగా, ఓన్లీ బిడ్ బ్యాంకే ప్రొవైడ్ చేస్తున్నారా అని చెప్పేసి అడుగుతున్నారు. అవునండి, ఓన్లీ బిడ్ బ్యాంకే ఉంటుంది. ఇందులో ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఎన్నిసార్లైనా రాసుకోవడానికి. ఇది ఒక బిడ్ బ్యాంక్ ఉంటుందండి. బట్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఎవ్రీ క్వశ్చన్కి చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో అంటే ఏంటి ఇక్కడ? ఇది కంప్లీట్ నోట్స్ లాగానే ఎక్స్ప్లెనేషన్తో పాటు మనకు వివరణ కూడా ఉంది. అంటే ఇంకా దానికి మించినటువంటి మెటీరియల్ లేదండి. నిజంగా చెప్పాలంటే చాలా పర్ఫెక్ట్ అని అర్థం. ఒకవేళ క్వశ్చన్ ఇచ్చేసి 4 ఆప్షన్స్ ఇచ్చి ఆన్సర్ ఇది అని చెప్పేసాం అనుకోండి, అప్పుడు డౌట్ఫుల్. ఇదేంటి, దీని బ్యాక్ అండ్ దీనికి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసుకోవాలి అన్నప్పుడు మళ్ళీ బుక్స్ రిఫర్ చేయాల్సి వస్తుందండి. బుక్స్ రిఫర్ చేయాలంటే ఇప్పుడు కానిముచ్చట అండి, ఇప్పుడు దొరకట్లే బుక్స్. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకుని ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇస్తున్నానండి. ఇది మీకు చాలా చాలా యూస్ఫుల్ అండి. ఎవరైతే కోర్స్ తీసుకున్నారో దీన్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోండి. ఓకేనా? వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఆర్ఎన్ఏ ఇన్ ప్రోటీన్ సింథసిస్? ఏంటండి?
ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. క్యారీస్ ద జెనెటిక్ కోడ్. క్యారీస్ ద ఏం చేస్తుందండి, జెనెటిక్ కోడ్ని క్యారీ చేస్తుందటండి. మరి మెసెంజర్ ఆర్ఎన్ఏ, ఎంఆర్ఎన్ఏ అంటారు దీన్ని, మెసెంజర్ ఆర్ఎన్ఏ transcribes genetic information from DNA and transfer it to the ribosomes to guide protein assembly. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా, డిఎన్ఏ నుంచి జన్యు సమాచారాన్ని లిప్యీకరించి ప్రోటీన్ నిర్మాణాన్ని మార్గనిర్దేశకం చేయడానికి రైబోసోమ్లకు ఇది రవాణా చేయబడుతుంది. ఓకే, నెక్స్ట్, విచ్ నాన్ ప్రోటీన్ నైట్రోజేనియస్ సబ్స్టాన్స్ ఇస్ యూజ్డ్ టు అసెస్ కిడ్నీ ఫంక్షన్. ఓకేనా, మరి నాన్ ప్రోటీన్ నైట్రోజెనియ పదార్థం ఏది? ఓకేనా, విచ్ నాన్ ప్రోటీన్ నైట్రోజెనియస్ సబ్స్టాన్స్ ఇస్ యూజ్డ్ టు అసెస్ కిడ్నీ ఫంక్షన్. అంటే కిడ్నీ ఫంక్షన్ను గుర్తించడం కోసం వాడే నాన్ ప్రోటీన్ నైట్రోజెనియ పదార్థం. క్రియాటినిన్, ఆల్బుమిన్, హిమోగ్లోబిన్, గ్లూకోజ్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, క్రియేటినిన్. ఓకే, క్రియేటినిన్. ఒకసారి చూద్దాం. క్రియేటినిన్ ఈజ్ ఏ waste product from muscle metabolism and commonly measured in blood and urine to assess kidney function. Important question. Okay, next one చూద్దాం. What is the main site of a carbohydrates absorption? కార్బోహైడ్రేట్ల ప్రధాన శోషణ ప్రదేశం ఎక్కడ శోషించబడతాయి? లిపిడ్స్ చూసాము. లిపిడ్స్ ఎక్కడ శోషించబడతాయండి? స్మాల్ ఇంటెస్టిన్లో, అంటే చిన్న పేగుల్లో శోషించబడుతుంది. అదేవిధంగా కార్బోహైడ్రేట్స్ ఎక్కడ శోషించబడతాయి? స్టమక్, స్మాల్ ఇంటెస్టిన్, లార్జ్ ఇంటెస్టిన్ అండ్ ఈసోఫాగస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. ఇది కూడా స్మాల్ ఇంటెస్టిన్లోనే, అంటే చిన్న పేగులోనే కార్బోహైడ్రేట్లు కూడా శోషించబడతాయి జీర్ణమైన తర్వాత. ఓకే, యా. The small intestine is the primary site for carbohydrate absorption after digestion. Okay, now after carbohydrates are broken down into simple sugar by enzymes, these sugars are absorbed through the wall of the small intestine into the metabolism blood stream. అంటే రక్తంలోనికి కలుస్తాయండి డైరెక్ట్గా. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, which of the following is a primary component of triglycerides? Which of the following is a primary component of triglycerides? సరైన సమాధానం ఏంటండి మరి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, ఫ్యాటీ యాసిడ్స్ అండి. ట్రైగ్లిసరాయిడ్లలో ప్రధాన భాగం ఏంటండి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద ప్రైమరీ కాంపోనెంట్ ఆఫ్ ట్రైగ్లిసరాయిడ్స్? ఏముంటాయి? ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. మరి ట్రైగ్లిసరాయిడ్స్ ఆర్ ద మెయిన్ ఫార్మ్ ఆఫ్ స్టోర్డ్ ఫ్యాట్ ఇన్ ద బాడీ. ఓకేనా, అంటే నిల్వ ఉండేటువంటి కొవ్వు అండి ఇది. సో మేడ్ అప్ గ్లిజరాయిల్ బాండెడ్ టు 3 ఫ్యాటీ యాసిడ్ చైన్స్. ఓకే, గమనించాలి. వాట్ ఎంజైమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డైజెషన్ ఆఫ్ డయటరీ ఫ్యాట్స్? అంటే ఆహార కొవ్వుల జీర్ణక్రియకు బాధ్యత వహించే ఎంజైమ్ ఏంటి? కొవ్వులను జీర్ణక్రియలో పాల్గొనేటట్టు చేసేటువంటివి ఏంటండి? పెప్సిన్, అమైలేస్, లైపేస్, ట్రిప్సిన్. ఆన్సర్ ఆప్షన్ సి అండి. ఓకే, లైపేస్. ఓకే, లైపేస్ ఇంపార్టెంట్. లైపేస్ ప్రొడ్యూస్డ్ బై ద pancreas and secreted into the small intestine, break down fats so that they can be absorbed into the body. ఓకే, ప్యాంక్రియాస్ ద్వారా ఉత్పత్తి అయ్యే లైపేస్ చిన్న పేగులో విడుదలవుతుంది. సో ప్యాంక్రియాస్ వీటిని విడదీసి శరీరంలో శోషించుకునేలా చేస్తాయి. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కీటోజెనిక్ అమైనో యాసిడ్? క్రింది వాటిలో ఏది కీటోజెనిక్ అమైనో ఆమ్లం అండి? సో చూద్దాం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, ల్యూసిన్. ఓకే, ల్యూసిన్. ల్యూసిన్ ఈజ్ ఏ చూద్దాం. Ketogenic amino acids like leucine are a breakdown to form acetyl CoA, which can be used in the synthesis of a ketone bodies. Important. What is the main function of LDL in the body? శరీరంలో LDL యొక్క ప్రధాన పని ఏంటి? ఏం చేస్తుందండి ప్రధానంగా? ఆన్సర్ ఆప్షన్ బి అండి. చూద్దాం. ట్రాన్స్పోర్ట్ కొలెస్ట్రాల్ టు టిష్యూస్. LDL ఏం చేస్తుందండి?
కొలెస్ట్రాల్ని టిష్యూస్కి ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరుగుతుంది, ట్రాన్స్పోర్టేషన్. ఓకేనా. ఎల్డిఎల్ అంటే ఏంటి? లో డెన్సిటీ లైపోప్రోటీన్. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాంపోనెంట్ ఆఫ్ డిఎన్ఏ? అంటే డిఎన్ఏలో క్రింది వాటిలో భాగం కానటువంటిది ఏంటి? అడెనోయిన్, యురాసిల్, గువనైన్, థైమిన్. ఆన్సర్ ఆప్షన్ బి అండి. యురాసిల్ అనేది భాగము కాదు. ఓకేనా, గమనించాలి. డిఎన్ఏ ద 4 నైట్రోజనస్ బేస్డ్ అడెనిన్, థైమిన్, జర్నీ అండ్ క్రిస్టోసిన్, యురాసిల్ రీప్లేస్ ద థైమిన్ ఇన్ ఆర్ఎన్ఏ. మరి డిఎన్ఏలో 4 నైట్రోజన్ బేస్లు ఉంటాయండి. ఎడెనిన్, థైమిన్, గ్వానిన్, సైటోసిన్. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ మాలిక్యూల్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ ద ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ది సెల్? కణం యొక్క శక్తి కరెన్సీగా పిలువబడేటువంటిది ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఏటీపీ, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనేది కణంలో శక్తి కరెన్సీగా ఉపయోగపడుతుంది, శక్తిని అందించేటువంటిది. ఓకే, నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద వేస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ అమైనో యాసిడ్ మెటబాలిజం? అమైనో ఆమ్లాల ఛాయ ప్రక్రియ యొక్క వ్యర్థ పదార్థం ఏంటి? అమైనో ఆమ్లాల సంశ్లేషణ తర్వాత అంత్య పదార్థంగా, వేస్ట్ పదార్థంగా ఏది ఉత్పత్తి అవుతుంది? గ్లూకోజ్, యూరియా, కెటోన్ బోరేస్, ఏటీపీ. ఆన్సర్ ఆప్షన్ బి, యూరియా అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఈస్ ద మెయిన్ రోల్ ఆఫ్ డిఎన్ఏ ఇన్ సెల్స్? వాట్ ఈస్ ద మెయిన్ రోల్ ఆఫ్ డిఎన్ఏ ఇన్ సెల్స్? ఏం చేస్తుందండి డిఎన్ఏ యొక్క మెయిన్ రోల్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి అండి. స్టోర్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, మన పూర్వీకుల వంశపారంపర్యంగా మనకు కొన్ని లక్షణాలు వస్తాయండి. ఆ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని ఈ యొక్క డిఎన్ఏ అనేది స్టోర్ చేసుకుంటుంది. ఇంపార్టెంట్, జెనెటిక్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ గుడ్ కొలెస్ట్రాల్? క్రింది వాటిలో మంచి కొలెస్ట్రాల్ ఏది? ఎల్డిఎల్, హెచ్డిఎల్, విఎల్డిఎల్, క్లోరో మైక్రోన్స్. ఏంటండి? ఆప్షన్ బి అండి. ఓకే, హెచ్డిఎల్ అండి. హై డెన్సిటీ లైపోప్రోటీన్స్ ఆర్ ద గుడ్ కొలెస్ట్రాల్ బికాజ్ ఇట్ హెల్ప్స్ టు రిమూవ్ ఎక్సెస్ కొలెస్ట్రాల్ ఫ్రమ్ ద బ్లడ్ స్ట్రీమ్. చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ విటమిన్ ఇస్ క్రూషియల్ ఫర్ డిఎన్ఏ సింథసిస్? డిఎన్ఏ సంశ్లేషణకు కీలకమైన విటమిన్ ఏది? ఏంటండి డిఎన్ఏ విశ్లేషణకు? ఆప్షన్ సి, ఫోలిక్ యాసిడ్ అనేది చాలా చాలా ముఖ్యమైనదండి. డిఎన్ఏ సింథసిస్కి అంటే డిఎన్ఏ సంశ్లేషణకు కీలకమైన విటమిన్ ఏంటి? ఫోలిక్ యాసిడ్. ఓకే, ఇంపార్టెంట్. ఫోలిక్ యాసిడ్ విటమిన్ B9 అని కూడా అంటారు దీన్ని. ఇట్ ప్లేస్ ఎ ఇంపార్టెంట్ రోల్ ఇన్ డిఎన్ఏ సింథసిస్ అండ్ సెల్ డివిజన్ మేకింగ్ ఇట్ క్రూషియల్ ఫర్ ర్యాపిడ్ సెల్ గ్రోత్ అండ్ రిపేర్. అంటే కణం యొక్క పెరుగుదలని మరియు కణాలు కానీ ఏమైనా మరి డ్యామేజ్ అయితే కూడా వాటి రిపేర్కి కూడా ఇవి ఉపయోగపడుతుంది ఫోలిక్ యాసిడ్. ఓకే, నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ జీటీపీ? జీటీపీ యొక్క ప్రధాన పని ఏంటి? జీటీపీ ఫుల్ ఫామ్ కూడా చెప్తాను, డోంట్ వరీ. ఆన్సర్ ఆప్షన్ ఏ, ప్రొవైడ్ ఎనర్జీ టు ప్రోటీన్ సింథసిస్. ప్రోటీన్ సింథసిస్కి శక్తి అందిస్తుందట అండి జీటీపీ. చూద్దాం జీటీపీ అంటే ఏంటి. ఇక్కడ క్లియర్గా మనకు మెన్షన్ చేశారండి. Guanosine triphosphate provides energy during protein synthesis and also play a role in cell signaling. ఓకే, సిగ్నలింగ్ అంటే కణాల యొక్క సమాచార మార్పిడికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్. Where does the most of the fat absorption take place in the digestive system? జీర్ణ వ్యవస్థలో ఎక్కువ కొవ్వు శోషణ ఎక్కడ జరుగుతుంది? ఎక్కువ కొవ్వు శోషణ ఎక్కడండి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, స్మాల్ ఇంటెస్టిన్లోనే జరుగుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఆఫ్టర్ ఫ్యాట్స్ ఆర్ emulsified by bile and broken down by lipase, they are absorbed in the small intestines, lining into the lymphatic system. ఓకే, చూద్దాం. కొవ్వు పదార్థాలు పిత్త పదార్థాల ద్వారా, అంటే బైల్ ప్రోడక్ట్స్ అంటారు పిత్త పదార్థాలు అంటే. దీని ద్వారా ఎమల్సిఫై చేయబడతాయి తర్వాత, మరియు లైపేజ్లు వాటిని పంచిన తర్వాత చిన్నపే గ్రోడల్లో శోషించబడి లింఫాటిక్ సిస్టంలోకి చేరుతాయి. లింఫాటిక్ సిస్టమ్. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం.
వాట్ ఎంజైమ్ బ్రేక్ డౌన్ స్టార్చ్ ఇంటూ మాల్టోస్. స్టార్చ్ను మాల్టోస్గా పనిచేటువంటి ఎంజైమ్ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఎమైలేజ్. ఎమైలేజ్. చూద్దాం. విచ్ నైట్రోజనియస్ బేస్ ఈజ్ ఫౌండ్ ఇన్ బోత్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ. డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ రెండింటిలో కనుగొనబడే నైట్రోజన్ బేస్ ఏది? ఆన్సర్ ఏంటండి? థైమిన్, యురాసిల్, గ్యునైన్ అండ్ సైటోసిన్. ఆన్సర్ ఆప్షన్ సి అండి, గ్వానైన్. ఓకే, గ్వానైన్. చూద్దాం నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ యూరియా ఇన్ ద యూరియా సైకిల్? వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ యూరియా ఇన్ యూరియా సైకిల్? యూరియా చక్రంలో యూరియాకు ముందస్తు పదార్థం ఏంటి? ఏముంటుందండి యూరియా కంటే ముందు? ఆన్సర్ ఆప్షన్ ఏ అమోనియా ఉంటుందండి. అమోనియా లివర్లో సంశ్లేషించబడి యూరియాని తయారు చేస్తుంది. యూరియా కూడా మూత్రపిండాల్లోకి వెళ్ళిన తర్వాత యూరియా కూడా సంశ్లేషించబడి యూరిక్ యాసిడ్గా మారుతుంది. అదేం చేస్తుంది? మూత్రపిండాల ద్వారా బయటికి విసర్జించబడుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ నాన్ ప్రోటీన్ నైట్రోజనియస్ కాంపౌండ్? క్రింది వాటిలో ఏది నాన్ ప్రోటీన్ నైట్రోజన్ సమ్మేళనం? హిమోగ్లోబిన్, యూరియా, ఆల్బుమిన్, సో మయోగ్లోబిన్. ఆప్షన్ బి అండి. ఓకే, యూరియా. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ ఎంజైమ్ కన్వర్ట్ పెప్సినోజన్? ఏంటండి? విచ్ ఎంజైమ్ కన్వర్ట్స్ పెప్సినోజన్ ఇంటూ పెప్సిన్? పెప్సినోజన్ని పెప్సిన్గా మార్చే ఎంజైమ్ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఓకే, హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఓకే, ఇది ఒక ఆమ్లము కదా. వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ యూరిక్ యాసిడ్ ఇన్ ద బాడీ? శరీరంలో యూరిక్ యాసిడ్ యొక్క ప్రధాన మూలం ఏంటి? అంటే పని ఏంటి? సింపుల్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, బ్రేక్ డౌన్ ఆఫ్ ప్యూరిన్స్. ఓకే, బ్రేక్ డౌన్ ద ప్యూరిన్స్. ఏం చేస్తాయి ఇక చూద్దాం. యూరిక్ యాసిడ్ ఇస్ అ వేస్ట్ ప్రోడక్ట్ ఫార్మ్డ్ వెన్ ద ప్యూరినెస్ ఫౌండ్ ఇన్ ఫుడ్ అండ్ బాడీ సెల్స్ ఆర్ బ్రేకింగ్ డౌన్. ఎలివేటెడ్ లెవెల్స్ కెన్ లీడ్ టు కండిషన్స్ లైక్ ఎ గౌట్. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ విటమిన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ కాల్షియం అబ్జార్ప్షన్ ఇన్ ద బాడీ? శరీరంలో కాల్షియం శోషణకు ఏ విటమిన్ అవసరం అండి? రిపీటెడ్ క్వశ్చన్ కదా, డి. నెక్స్ట్ వన్. విచ్ ఎంజైమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టిన్? ఏది ఉపయోగపడుతుందండి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, అమైలేజ్. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. సో రేపు కూడా మరొక ఇంపార్టెంట్ మోడల్ పేపర్తో మీ ముందుకు రావడం అయితే జరుగుతుందండి. చాప్టర్ల వారిగా చూస్తున్నాము. సో అందరికీ కూడా మళ్ళీ చెప్తున్నాను, ఫుల్ కోర్స్ తీసుకునే వారు ఉంటే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. లేట్ అవుతున్న కొద్దీ ప్రిపరేషన్ వెనుకబడుతుందండి. సో మనం ఎంత లేట్ చేస్తే అంత వెనుకబడిపోతాము. టెస్ట్ సిరీస్లోనైనా ఫుల్ కోర్స్లోనైనా వెంటనే తీసుకోవాలి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, అంతే. ఓకేనా? అందరు కూడా గమనించాలి. ఇంకా ఎవరైనా తీసుకున్నట్లయితే ఇంకా ఏం లేట్ కాలేదండి, వెంటనే ఈ రోజైనా తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎవరైతే లాస్ట్ వరకు వీడియోని చూసారో చాలా థ్యాంక్స్ అండి. తప్పకుండా మీ యొక్క వాట్సాప్ గ్రూపుల్లో, మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూపుల్లో, టెలిగ్రామ్ గ్రూపుల్లో, అంతేకాకుండా మీ యొక్క ఈ యొక్క వాట్సాప్ స్టేటస్గా కూడా మన వీడియోని పెట్టండి ఫ్రెండ్స్. ఇంకో కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే.